హాయ్ హలో దిస్ ఇస్ శైల వెల్కమ్ బ్యాక్ టు వైబ్రెంట్. సంధ్యా థియేటర్లో తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్కు నాంపల్లి కోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. బెయిల్ షరతుల మేరకు అల్లు అర్జున్ ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో సంతకం చేసి రావాల్సి ఉంటుంది. దీంతో జనవరి 5వ తారీఖు ఉదయం ఆయన చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు వెళ్లి సంతకం పెట్టారు. ఆ తరువాత సంధ్యా థియేటర్ తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడి సికింద్రాబాద్ కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ను పరామర్శించాలని భావించారట. కానీ ఈలోపే రాంగోపాల్పేట్ పోలీసులు అల్లు అర్జున్కు నోటీసులు జారీ చేశారు. కిమ్స్లో శ్రీతేజ్ను పరామర్శించే విషయమై పునరాలోచించుకోవాలని ఈ నోటీసులో పేర్కొన్నారు. పరామర్శకు వస్తే తమ సూచనలు పాటించాలని నోటీసులో పేర్కొన్నారు. అయితే ఈ నోటీసులను అల్లు అర్జున్ తిరస్కరించారని మీడియాలో కథనాలొచ్చాయి. అల్లు అర్జున్కు ఇవ్వడం కోసం పోలీసులు ప్రిపేర్ చేసిన నోటీసులో తప్పులు దొర్లాయంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అదెంతవరకు నిజమో చూద్దాం. క్లెయిమ్ ఏంటి? అల్లు అర్జున్కు ఇవ్వడానికి పోలీసులు ప్రిపేర్ చేసిన నోటీసులో తప్పులను అనే క్యాప్షన్తో పోలీసులు నోటీసు ఫోటోలను అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఇక్కడ అనే యూజర్లో పోస్ట్ చేశారు. అల్లు అర్జున్కు ఇవ్వడం కోసం రాంగోపాల్పేట్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ పేరిట రూపొందించిన ఈ నోటీసు కాపీ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. క్లెయిమ్లో పేర్కొన్న యూజర్లు పోస్ట్ చేసింది ఒరిజినల్ కాపీయేనా లేదంటే నకిలీనా అని తెలుసుకోవడానికి సజన్ టీం ప్రయత్నిస్తున్నారు. అల్లు అర్జున్కు రాంగోపాల్పేట్ పోలీసులు ఇచ్చిన నోటీసుల పేరిట సోషల్ మీడియాలో కనిపించిన అన్ని పోస్టులను గమనించగా ప్రతి దాంట్లోనూ డిపార్ట్మెంట్ స్పెల్లింగ్ తప్పుగా కనిపించడంతో పాటు తేదీ 05/01/2024 అనే కనిపించింది. మీడియాకు వాట్సాప్ ద్వారా వచ్చిన సందేశాల్లోనూ ఈ తప్పులు కనిపించాయి. అనుమానం నివృత్తి చేసుకోవడం కోసం రాంగోపాల్పేట SHOను సజన్ టీం ఫోన్ ద్వారా సంప్రదించగా ఆయన నోటీసులు చిన్న చిన్న పొరపాట్లు దొర్లిన మాట వాస్తవమేనన్నారు. త్వరగా నోటీసులు ఇవ్వాలని చెప్పడంతో హడావిడిలో చిన్న చిన్న మిస్టేక్ను చూసుకోలేదని ఆయన చెప్పారు. మీడియా గ్రూపుల్లో వచ్చిన ఫోటోల్లోనూ డిపార్ట్మెంట్ స్పెల్లింగ్ తప్పుగా ఉండటం, సంవత్సరం 2024 అని ఉండటంతో పాటు చిన్న చిన్నగా దొర్లాయని పోలీసులు సైతం అంగీకరించడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న క్లెయిమ్ నిజమేనని నిర్ధారించడమైనది. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి వైబ్రెంట్.